హాయ్ వ్యూవర్స్, సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, చరిత్ర సృష్టిస్తుందా అనేది ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు పిచ్చి సినిమా, బ్రాహ్మణుల మూవీ అని కొట్టిపారేసిన సినిమా దేశం మొత్తం మాట్లాడుకునే సంచలనంగా మారితే అదే జెంటిల్మెన్ సినిమా. చెన్నైలోని అశోక అవెన్యూ డైరెక్టర్ శంకర్ ఒక స్క్రిప్ట్తో నిర్మాత కుంజుమోన్ ఆఫీస్కి వచ్చారు. ఆ స్క్రిప్ట్ అప్పటికే చాలా మంది పెద్ద నిర్మాతలు, హీరోలు విన్నారు. కానీ ఇది వర్కౌట్ కాదు అని మొహం మీదే తేల్చి చెప్పేశారు. కానీ శంకర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈసారి విభిన్న అభిరుచి గల కుంజుమోన్ని కలిశాడు. కథ విన్న వెంటనే నిర్మాతకు ఒక విషయం అర్థమైంది. ఈ కథలో దమ్ముంది, డైరెక్టర్లో టాలెంట్ ఉంది. అక్కడే జెంటిల్మెన్ ప్రయాణం మొదలైంది. మొదట హీరోగా శరత్ కుమార్ అనుకున్నారు. కానీ ఆయన అప్పటికే కుంజుమోన్ కంపెనీని వదిలి వెళ్లిపోయారు. టాప్ హీరోలందరూ భారీ పారితోషికాలు, భారీ డిమాండ్లు. దాంతో శంకర్ ఒక ఆప్షన్ ఇచ్చారు. తెలుగులోని నటుడు రాజశేఖర్ అయితే బాగుంటుంది అని. కానీ అది కూడా కుదరలేదు. అప్పుడే వచ్చింది ఒక సర్ప్రైజ్ నేమ్, అర్జున్. ఆ టైంలో అతన్ని అందరూ డబ్బింగ్ సినిమాల హీరో అని చూస్తున్నారు. కానీ నిర్మాత రిస్క్ తీసుకున్నారు. డైరెక్టర్ మీద నమ్మకం పెట్టారు. అదే చరిత్ర అయింది. షూటింగ్ జరిగింది, సినిమా పూర్తయింది. కానీ మరో షాక్, డిస్ట్రిబ్యూటర్లు లేరు. డబ్బింగ్ ఫిల్మ్లా ఉంది అనే కామెంట్లు. అయితే కొంతమంది సినిమా చూసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి, సంగీతం అద్భుతంగా ఉంది, అన్నిటికీ మించి డైరెక్టర్ టేకింగ్ సూపర్. కానీ టీంలో చాలా మంది కొత్త వాళ్ళు. అప్పుడు నిర్మాత తీసుకున్న నిర్ణయం ఈ సినిమాను తానే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేయాలని డిసైడ్ అవ్వడం. ఇక్కడే గేమ్ మారింది. ప్రతి పేపర్లో యాడ్స్, ప్రతి మ్యాగజైన్లో ప్రచారం. సిటీ అంతా 12 షీట్ పోస్టర్లు, థియేటర్ల ముందు నిర్మాత, డైరెక్టర్స్ 60 అడుగుల కటౌట్లు. అప్పటి వరకు ఎవరూ చేయని విధంగా సినిమా రిలీజ్ ఒక ఈవెంట్ అయింది. 1993 జూలై 30 జెంటిల్మెన్ రిలీజ్ అయింది. సినిమా ఒక సంచలనం. హౌస్ఫుల్ షోలు, ఎక్కడ చూసినా అదే చర్చ. పైరేటెడ్ క్యాసెట్లు వచ్చాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే క్యాసెట్ చూసిన వాళ్లే మళ్లీ థియేటర్కి వచ్చారు. సినిమా విజయం చూసి ఇతర రాష్ట్రాల నుంచి నిర్మాతలు క్యూ కట్టారు. రీమేక్ రైట్స్ ఒక స్ట్రెయిట్ మూవీ అంత రేట్ చెప్పారు. హిందీ స్టార్ గోవిందా స్వయంగా మద్రాస్కు వచ్చారు. హిందీ రైట్స్ కోసం ప్రయత్నించారు. కానీ అప్పటికే కుంజుమోన్ మాటిచ్చారు అల్లు అరవింద్కి. ఆయన చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించారు. కానీ కుంజుమోన్ తెలుగులో డబ్ చేయాలని ముందే డిసైడ్ అవ్వడంతో జెంటిల్మెన్ ప్రభావం సౌత్ నుంచి నార్త్ వరకు వ్యాపించింది. హిందీలో చిరంజీవి హీరోగా రూపొంది అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అలా ఒకప్పుడు అందరూ రిజెక్ట్ చేసిన సినిమా సౌత్ లో ట్రెండ్ సెటర్ అయింది. శంకర్ అనే డైరెక్టర్ ను పరిచయం చేసింది, కంటెంట్ కు విలువ చూపింది.